హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు, ఇప్పటి నుంచి మన వీడియోలో ఒక కొత్త విధానాన్ని మొదలు పెట్టబోతున్నాం. అదేమిటంటే, ఈ వీడియో చూశాక చివరిలో మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం కామెంట్ చేసిన వారిని సెలెక్ట్ చేసి వారి పేర్లను తర్వాత వీడియోలో అనౌన్స్ చేయబడుతుంది. మీ సమాధానంతో పాటు మీ ఊరు పేరు, నచ్చితే మీ పేరు కూడా కామెంట్ చేయగలరు. ఈ కొత్త విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక వీడియో మొదలు పెడదాం. ప్రపంచంలో మానవ జన్మ చాలా పుణ్యం వల్ల కలుగుతుందని భావిస్తారు. అయితే ఈర్ష్య, అసూయ, స్వార్థంలో కూడా పేరుగాంచినది మానవ జన్మే. మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు, అంతకు మించి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అది వారి చేసుకునే పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. మరి మిగతా జీవులైన కుక్క, కోతి, ఆవు ఇలా వీటి జీవితకాలం ఎందుకు అంత తక్కువగా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? వీటి గురించి ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు ఒక కుక్కను తయారు చేశాడు. అలా చేసి దానితో, నువ్వు రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏండ్ల ఆయుష్ని ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ కుక్క దేవునితో, స్వామి, ఇదేమి బాగాలేదు, నేను అన్ని ఏండ్లు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏండ్లు నీకు ఇచ్చేస్తాను, 10 ఏండ్లు మాత్రమే అరుస్తాను. అప్పుడు దేవుడు సరే అంటాడు. ఆ తర్వాత రోజు దేవుడు ఒక కోతిని తయారు చేస్తాడు. నీ కోతి చేష్టలతో జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏండ్లు ఆయుష్ ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు కోతి దేవుడితో, ఏంటి కోతి చేష్ట 20 ఏండ్ల? అమ్మో, కుక్క 10 ఏండ్లు నీకు ఇచ్చింది కదా, నేను కూడా అలాగే ఇస్తాను, నాకు 10 ఏండ్లు చాలు అని అంటుంది. అప్పుడు దేవుడు సరే అని అంటాడు. మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేస్తాడు. నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళు, రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలిస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏండ్ల ఆయుష్ని ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆవు, 60 ఏండ్లు ఈ గొడ్డు చాకరీ నేను చేయలేను, నాకు కూడా 20 ఏండ్లు ఇచ్చి మిగతా 40 ఏండ్లు మీరే తీసుకోండి స్వామి అని అంటుంది. అప్పుడు దేవుడు సరే అని అంటాడు. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేస్తాడు. దేవుడు మనిషితో, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏండ్ల ఆయుష్ని ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు మనిషి, ఏంటి 20 ఏండ్లేనా? నా 20 ఏండ్లతో పాటు ఆవు మీకు ఇచ్చిన 40, కోతి కుక్క ఇచ్చిన 10 + 10 20, మొత్తం 60 ఏండ్లు అదనంగా కావాలి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు సరే అని అంటాడు. అందుకే మొదటి 20 ఏండ్లు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏండ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు కోతి చేష్టలు చేస్తూ తన మనమలు మనవరాళ్ళను నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళను చూస్తూ అరుస్తున్నాడు. దేవుడిచ్చిన జీవితకాలం 100 సంవత్సరాలు, అంతకు మించి అన్నారు. మరి ఇప్పుడు మొత్తం 80 సంవత్సరాలు కదా అని మీరు అడగవచ్చు. అయితే మిగతా 20 సంవత్సరాలు లేదా అంతకు మించిన ఆయుష్ మనిషి చేసే పాపపుణ్యాల కర్మలపై ఆధారపడి ఉంటుందని చెప్తారు. మనం ముందుగా వీడియోలో చెప్పుకున్నట్టు ఇప్పుడు ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, మనిషికి దేవుడిచ్చిన జీవితకాలం ఎంత? క్వశ్చన్ నెంబర్ 2, ఆవు యొక్క కర్తవ్యం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 3, కోతి పిల్ల దేవునికి తిరిగి ఇచ్చిన ఆయుష్ కాలం ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, ఈర్ష్య, అసూయ, ద్వేషంలో పేరుగాంచిన జన్మ ఏది? క్వశ్చన్ నెంబర్ 5, దేవుడిచ్చిన జీవితకాలానికి అదనంగా ఎంత జీవితకాలం మనిషి దేవుడిని కోరారు?
నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.